ప్రైజ్ ది లార్డ్. సమయానుకూలతను బట్టి బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. సమయములు బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 12వ అధ్యాయము 12వ అధ్యాయము 12వ అధ్యాయము 4వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారు అనుకొందరు. దేవుడి వాక్య భాగం మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చిన అందరికీ ప్రభునామములు శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ సందర్భంలో మనం జాగ్రత్తగా ఆలోచిస్తే దావీదు మహారాజు మాట్లాడుతూ ఉన్నటువంటి ఒక మాట ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ బాగా గమనించి ఆలోచిస్తే, దేవా, భూమి మీద ఉన్నటువంటి ప్రజలను న్యాయం కలిగి, యథార్థత కలిగి, నీతి కలిగి జీవించేవారు కరువైపోయారయ్యా. మంచి మార్గంలో నడిచేవాళ్ళు కనుమరుగైపోయారయ్యా. ఎవరైనా చూసినా ప్రతి వాడు అబద్ధములతోనూ, మోసములతోనూ, కపటములతోనూ, వ్యసనములతోనూ జీవించేటువంటి దినాలలో ఉన్నామయ్య అన్నట్టు మాట్లాడుతూ వస్తున్నాడు. ఎందుకంటే మనం అక్కడ చూసినప్పుడు 1, 2, 3 వచనాలు మనం చదవండి, ఒక్కసారి చూద్దాం. అదే సందర్భంగా రాయబడింది, భక్తి గల వారు లేకపోయి విశ్వాసులు నలులలో ఉండకుండా గతించిపోయి. అంటే ఇక్కడ దావీదు మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడంటే, భక్తి గలవారు లేరు. ఎందుకు లేరంటే, విశ్వాసము కలిగిన వారు నలులలో ఉండకుండా ఏమయ్యారంట అంటే విశ్వాసం కలిగిన వారు గతించిపోయారు. ఉన్న వాళ్ళు ఎవరు కూడా విశ్వాసం కలిగిన వారు కాదు. ఎందుకంటున్నానంటే అక్కడ చూడండి, అందరూ ఒకరితో ఒకరు అబద్ధమే ఆడుతున్నారు. ప్రతి వారు ఒకరితో ఒకరు ఏం చెప్తున్నారంట, నిజం మాట్లాడే వాళ్ళు కరువైపోయారు. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములే ఆడుతున్నారు, మోసకరమైన మాటలు పలుకుచు. చూడండి, మోసకరమైన మనస్సు గలవారై ఇచ్చకమలాడు పెదవులతో పలుకుదు. అంటే మనసులో ఒకటి, పైకి మాట్లాడి ఒకటి. ఇక్కడ మనం చూస్తే ఎవరు కూడా సంతోషంగా లేరు. అందరూ లోపల పడి పెట్టుకొని బయట పడి పెట్టుకొని ఉన్నారని దావీదు మాట్లాడుతున్నారు ఇక్కడ. ఎందుకంటే వీళ్ళు దేవుడి మీద ఆధారపడడం కంటే మనుషుల మీదే ఆధారపడారు. దేవుడి మీద ఆధారపడలా, మనుషుల మీద. మనుషులు అంటే ఎవరు? ఇక్కడ ఎవరి మీద ఆధారపడారు? చూడండి ఏమంటున్నారు అక్కడ 3వ వచనం చూడండి, యెహోవా ఇచ్చకమలాడు పెదవులన్నిటినీ, బిక్కమలాడు నాలుకలన్నిటినీ తీసేయి. అంటే లోపల ఒకటి, అంటే లోపలేమో ఏం పెట్టుకొని ఉన్నారు? కపటం. ఇక్కడ ఏం రాయబడింది? లోపల ఏమన్నదంట? మోసకరమైన, అంటే కపటం. లోపలేమో పాడు చేయాలని, పైకేమో బాగున్నావని రకమంట మనసులో. లోపలేమో పగ పెట్టుకున్నారు, పైకి మాత్రం నవ్వుతూ మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారు. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే, వీళ్ళు ఎందుకు ఇలా అంటున్నారంటే, మా పెదవుల చేత మేము సాధించుదుము. ఏటి చేత సాధిస్తారంట? పెదవుల చేత సాధిస్తారు. పెదవుల చేత సాధించడం అంటే, పెదవుల చేత సాధించడం అంటే బాగా గమనించి ఆలోచించండి, చాలా జాగ్రత్తగా గమనిద్దాము. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక సందర్భాన్ని మనం జాగ్రత్తగా చదివిస్తాము.
సామెతల గ్రంథము సామెతల గ్రంథము సామెతల గ్రంథము సామెతల గ్రంథము 11వ అధ్యాయము 11వ అధ్యాయము 11వ అధ్యాయము 11వ అధ్యాయము 12వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. తన పొరుగు వారిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు, వివేకి అయిన వాడు మౌనముగా ఉండడు. ఇక్కడ తన పొరుగు వారిని తృణీకరించువాడు, తృణీకరించడం అంటే తోసివేయటమా? తృణీకరించడం అంటే తన పొరుగు వారిని తృణీకరించువాడు బుద్ధి లేనివాడు. తృణీకరించడం అంటే తక్కువ చేయటము. ఇక్కడ ఎలా మాట్లాడుతున్నదంటే బైబిల్ గ్రంథంలో వాళ్ళు ఏమంటున్నారంటే, మా పెదవుల చేత మేము అంటే సాధిస్తాం. ఏమి సాధిస్తారంటే వీళ్ళు ఏమి సాధిస్తారు? సాధిస్తామంటే తెలుసా మీకు? సాధించడం అంటే ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే, మేము దేవుని న్యాయం కోసం ఎదురు చూడము, దేవుని తీర్పు కోసం ఎదురు చూడము, దేవుడు అసలు లేడు, మేమే సాధిస్తాము, మేమే పగ తీర్చుకుంటాము, మేమే దాన్ని సంపాదించుకుంటాం అన్నట్టుగా వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న విషయం కూడా ఆడంబరంగా బజార్లోకి వచ్చి మాట్లాడుతుంటారు. ఎందుకంటే నేను కరెక్ట్ అని చెప్పుకోవటానికి దేవుడు న్యాయం తీరుస్తాడని నాకు ఆశ లేదు. మేము కరెక్ట్ అని వీళ్ళు చెప్పుకుంటుంటారు వచ్చి. నేను ఎంత మంచిగా అయితే వీళ్ళు నన్ను ఇలా అన్నారు, వీళ్ళు నన్ను ఇలా అన్నారు, కావాలంటే రుజువులు చూపిస్తాడు అని బజార్లోకి ఎక్కి లేనిపోని విధముగా పెద్ద అల్లరి చేసుకునేటువంటి జనాలు ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ ఈ రోజుల్లో మోసం చేయటానికి వచ్చారన్నట్టు మాట్లాడుతున్నాడు. బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట? మౌనముగా ఉంటాడు. ఎందుకంటే చాలా మంది ఏమంటున్నారు తెలుసా? లేనిపోయి మాటలు మాట్లాడుతుంటారు, అవి అంటుంటారు, ఇవి అంటుంటుంటే కొంతమంది ఏమంటారంటే నన్ను కాదులే అని అన్నట్టుగా మెదలకుండా కూర్చుంటారు. మెదలకుండా ఉన్నవాడిని మనం ఏమంటామంటే, అసలు నువ్వు చెప్పవా? నువ్వు నిజమైనా చెప్పవంటే నీకేం చెప్పాలి? ఏం చెప్పాలి? ఇప్పుడు నిజమని చెప్పినా అబద్ధమని చెప్పినా నమ్మే పొజిషన్లో నువ్వు లేవు. నీ మైండ్ నీ మనస్సు ఏమైందంటే నేను కరెక్ట్, మీరందరూ తప్పుటోళ్ళు అనేటువంటి పొజిషన్లోకి వెళ్ళిపోయావు. అందుకని ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? ఇక్కడ మనం మాట్లాడితే, ఆలోచిస్తే, గమనిస్తే మౌనముగా ఉన్నవాడు చివరికి విజయం సాధిస్తాడు. మౌనముగా ఉన్నవాడు. జ్ఞానం లేనివాడు వదులుతుంటాడు, వరకు వదులుతుంటాడు. అది ఇది చూడండి. ఎప్పుడైనా చూడండి, సిచ్యువేషన్ బట్టి, సందర్భాన్ని బట్టి ఒక విషయాన్ని, అది ఏ విషయమైనా కూడా మూడో వ్యక్తికి తెలియకుండా దాన్ని సత్తుమని చేసేవాడు గొప్పవాడు. కానీ మూడో మనిషికి కూడా కాదు, మూడో వాళ్ళకి కాదు, ఊరు మొత్తానికి అల్లరి చేసేవాళ్ళు ఎక్కువైపోయారు ప్రపంచం. గొడవ అయిందంటే దాన్ని లోపల సర్దుకునే వాళ్ళు లేరు, బయటకు వచ్చి దాన్ని అల్లరి ముఖం చేయాలనుకుంటున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారంటే, నేను కరెక్ట్ అయితే ఎంత తప్పు చేస్తుందో చూడు, నేను కరెక్ట్ దాన్ని అయితే ఎంత తప్పు చేస్తున్నాడో చూడని బజార్లో పెట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. అందుకని దావీదు ఏమంటున్నారంటే, ఇదిగో వారు మా పెదవులతో మేము సాధిస్తామనుకుంటావు. నువ్వు ఎంత అరిసినా ఏమి సాధిస్తావు? నువ్వు కోపం ఇచ్చుకున్నా, గొడవ పెట్టుకున్నా, తగాద పెట్టుకున్నా, యుద్ధం చేసినా, నువ్వు రెచ్చగొట్టిన మాట్లాడినా ఏమి సాధించగలవా? ఎందుకంటున్నారంటే చూడండి, మా నాలుగు చేత మేము సాధించడము, మా పెదవులు మావి, మేము అంటున్నాము, మేము కేకలేస్తాము, నీకెందుకు మెదపడం అంటారు. చూడండి, మా ప్రభువు, మాకు ప్రభువు ఎవడని వారు అనుకుంటున్నారు. ప్రభు ఏమంటున్నాడు? ఆగుము, నిదానించుము, ఒక సమయం వచ్చుతున్నది, ఆ సమయం వచ్చినప్పుడు నేను న్యాయం తీరుస్తానని ప్రభు అంటుంటే, వీళ్ళేమంటున్నారంటే ప్రభువు ఎప్పుడో వస్తాడు, ఎవరు చూశారు, మేము సాధించుకుంటామని వాళ్ళు ఎక్కి మాట్లాడుకుంటున్నారంట. అయితే ప్రభు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే, యెషయా గ్రంథంలో మాట మనం చదివినప్పుడు 42వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి.
42:2 అతడు కేకలు వెయ్యడు, అరువడు, తన కంఠస్వరము వీధులలో వినబడనివ్వడు. అర్థమవుతుందా? కేకలు వేస్తారు. దేనికి వేస్తారు? వాళ్ళు కలుగుతారు చెప్పండి. కొంతమంది వాళ్ళ దాంట్లో కేకలు వేస్తారు, నిద్రపోయి కూడా ఉరికిబడి వేస్తారు. ఎందుకు అక్కడ అరుతారు? సాధించాలనుకుంటారు. నువ్వు అరిస్తే మన ఆగితేయా? నువ్వు అరిస్తే యుద్ధాలు ఆగే పని అయితే, నువ్వు అరిస్తే మనుషులు మారే పని అయితే, నువ్వు అరిస్తే జీవితాలు మారే పని అయితే, నువ్వు అరిస్తే తప్పు చేసేవాడు బాగుపడే పని అయితే, జీవితాన్ని నడిచినా పర్వాలా. నువ్వు అరవటం వల్ల నీ పరువు పోవటం తప్పితే ఏమీ లేదు. నువ్వు అరవటం వల్ల నీ బతుకు బయట పట్టడం తప్పితే ఏమీ లేదు. నువ్వు అరిసి కేకలేయటం వల్ల చివరికి నీ పరువు అంతా కూడా బజార్లో పాడైపోతుంది. ఎందుకు వీళ్ళు అడుగుతారంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? దేవుడు లేదనుకుంటున్నారు కాబట్టి అడుగుతున్నారు. దేవుడు లేడు, దేవుడి మీద ఆధారపడలా, వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడ్డారు. మరి కేకలేస్తారు, రెక్కలేస్తారు, ఇది చేస్తారు, మేము సాధిస్తామంటారు. అందుకని కనపడిన ప్రతి ఒక్కరి దగ్గర చెప్పేస్తుంటారు. ఎట్టా నువ్వు అందరికీ చెప్పడం వల్ల ఏమో నువ్వు మంచోడిగా? కనపడిన ప్రతి ఒక్కరి దగ్గరికి, వీధిలోనికి, బజార్లోనికి, రోడ్ల మీదకి, అక్కడేమన్నాడు? వీధులలో కేకలేడు. కనపడిన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తాడు. ఇలాంటి వాళ్ళు ఇలాగ చెప్తున్నావంటే నీ మనస్సులో ఏమున్నదంట? మనస్సులో ఏముంది రాయబడింది అక్కడ? నీ మనస్సులో అక్కడ రెండో వచ్చిన నీ మనస్సులో మోసం పెట్టుకున్నా. నువ్వు మోసం చేసి పక్కన వాళ్ళు మోసగాళ్ళం చేయాలని అడిగిపోతున్నావు. దిగో, పాపం చేసేవాడిని చేయని, అన్యాయం చేసేవాడిని చేయని. ప్రభు వస్తాడు కదా, వచ్చినప్పుడు న్యాయం తీర్చుకోడు కదా. ఆయన న్యాయం తగిన సమయంలో తీర్చేవాడు ఉన్నాడు. కాబట్టి దేవుడి మీద ఆధారపడి మౌనముగా ఉండి ముందుకు పోతాం అనుకోము. మనమే ఏదో ఇదిగో నిరూపించాలి, రుజువు చేయాలి, ఒప్పుకోవాలి, ఖచ్చితం చేయాలి. ఇప్పుడు ఒప్పుకుంటే నీకు పంపలేమని మునిగిపోతాయా? ఇప్పుడు ఒప్పుకుంటావు, ఏం చేస్తావు? నువ్వు ఏం చేస్తావు చెప్పు? ఉదాహరణకు ఎగ్జాంపుల్ మనం అర్థం చేసుకోవడానికి, ఇదిగో తప్పు నువ్వు చేసావంటే, అవును నేను తప్పు చేశాను అంటాడు. ఏం చేస్తాను? ఇప్పుడు తప్పు చేశామన్నది ఓకే, చేశాను అన్నాడు, చేశాను అన్నది నువ్వేం చేయగలవు? ఇంతకుముందు అన్న పదిగా అటు ఇటు నువ్వు చేశానని తెలుసు కాబట్టి ఇచ్చలేడు చేశావు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? పెదవులు, మా పెదవులు మావి, మా పెదవులతో అంటే మేము అరిసి సాధిస్తామంటారు, కేకలే సాధిస్తామంటారు. అరిసి కేకలైతే సాధించమన్న పరువు పోతుంది. అర్థం కాదు. దావీదు మహారాజు కాలమును బట్టి మాట్లాడుతున్నాడు. ఈ కాలంలో మనుషులు ఇలా ఉన్నారయ్యా, పరిస్థితులు ఇలా ఉన్నాయా, ఒక్కరికైనాను నీ మీద విశ్వాసం లేదు, ఒక్కరికైనాను నీ మీద నమ్మకం లేదు. మా దేవుడు ఉన్నాడు, మా జీవితాలను బాగు చేస్తాడు, మాకు నష్టం జరిగినప్పుడు ఆ నష్టంలో నుంచి మమ్మల్ని బాగు చేసి మమ్మల్ని ముందుకు నడిపించేవాడు ఉన్నాడని ఒక్కరికి నీ మీద విశ్వాసం లేదయ్యా. అందుకని మనుషులు పెదవులతో ఇచ్చకబలాడు మాటలాడుచు మనుషులు కుట్ర కుళ్ళు పెట్టుకొని ఉన్నారయ్యా అని మాట్లాడుతుంది ఇక్కడ. అందుకని అక్కడ ఏమన్నాడంటే, ఇదిగో బాధిస్తున్నారు అనుకోండి. ఒకవేళ నిన్ను ఎవరైనా బాధిస్తున్నారు అనుకోండి, నువ్వు దేవుని మీద ఆధారపడితే బాధించు వారి చేతిలో నుండి ఆయన నిన్ను తగిన సమయంలో విడిపిస్తాడు. ఎందుకంటే ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్న వాళ్ళను విడిపించడానికి సమయం రావాలి. 18 సంవత్సరాల నుంచి నడుములు వంగిపోయినటువంటి ఒక స్త్రీని విడిపించడానికి సమయం రావాలి. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంలో ఉన్నటువంటి స్త్రీని విడిపించడానికి సమయం రావాలి. ఈ రోజు నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి బంధకం నుంచి, ప్రతి విధమైనటువంటి బాధ నుంచి, ప్రతి విధమైనటువంటి ఆ యొక్క శోధన నుంచి బయటికి రప్పించడానికి ఒక సమయం కావాలి. ఆ సమయం కొరకు ఎదురు చూసేవాడు ఏం చేస్తాడంట? మౌనముగా ఉండును. ఆమేన్. మౌనముగా ఉండు. నిజంగా ఎంత గొప్ప విషయం అది. నిజంగా ఈ విషయాలు చదువుతున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే చేతగానోడు అనుకుంటాం. యేసు ప్రభు వారిని వాళ్ళు కొరడాలతో కొడుతూ చేస్తూ ఆరాధన చేస్తూ ఇలా చేస్తుంటే ఏమంట? ఆయన ఏం చేస్తానంటే నాకు రాయకుండా మన 42 విషయాలు అతడు ఎక్కడ అరవలేదు. కావాలంటే దాన్ని చూపిస్తాను, ఎవరు చూపించండి. గట్టిగా అరవలా, నేను తప్పు చేసిన ఎవరైనా ఉన్నారు అరవలా. అతడు కేకలు వేయడు, అస్సలు అరవడు. బయటికి తన మాట కూడా వినపడేయడు.
చూడండి, నలిగిన రెల్లు నిలబడు, జనపనాలు తాగుతున్న దీపాన్ని ఆరిపోయాడు, సత్యం అనుసరించి న్యాయము కొరకు ఎదురు చూస్తాడు. ఈరోజు నువ్వు న్యాయం అని కలిగిన వాడికైతే, నీతి కలిగిన వాడికైతే, దేవుడు నీకు తగిన సమయంలో మేలు చేసేదాకా దేవుడి మీద విశ్వాసం ఉంచాలి. మనం ఇక్కడ ఏమన్నాడు? మాకు ప్రభువు లేడు, మాకు దేవుడు లేడు, మేమే దేవుళ్ళము, మేమే సాధించుకుంటాం, మేము సాధించుకుంటామని వీళ్ళు సాధించుకోండి ఏమైపోయారు? నాశనం అయిపోయారు. ఏం సాధిస్తాం? ఏం సాధించగలరు? మనం అనుకుంటాం, ఇంత లావుని కేకలు వేస్తున్నారు, ఇంత లావుని అడుగుతున్నారు, ఇంత లావుని మా మీదకి వచ్చి ఇలా అంటున్నారు, నువ్వేం చేయాలంటే, నువ్వు గొప్పవాడిని అయితే ఏం చేస్తావు? గొప్పవాడిని అయితే ఏం చేస్తావు? ఆలోచిస్తావు. ఎదురు మాట మాట్లాడుకుని పోతావు. ఎదురు మాట మాట్లాడకపోతే అడుగుతుంటే కేకలు ఏదంటే, వాడికి అడుగుతానంటే ఒకరిపోతే పెట్టనుకోండి, వదిలేయండి. వాడికి ఒగురుతుంటారు, ఒగిలో వాళ్ళతో పట్టించుకుంటే పాడైపోతారు. ఇంట్లో భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, పెద్దోళ్ళైనా ఒడుగుతుంటారు, వాడిని అడుగుతుంటారు. అరుసుకొని అలిసిపోయి పడిపోతారు. అంతే. నువ్వు మాత్రం జ్ఞానంతో దేవుని యొక్క న్యాయము కొరకు ఎదురు చూడాలి. ఎందుకు ఎదురు చూడాలంటే, తగిన సమయమందు నా దేవుడు నన్ను విడిపించే దేవుడు, నాకు గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడిని ఆశ ఎదురు చూడాలి. ఎలాగంటే బైబిల్ గ్రంథంలో నుంచి ఒక సందర్భాన్ని మనం ఈరోజు జాగ్రత్తగా చూద్దాం. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము ఒక సందర్భాన్ని మనం జాగ్రత్తగా చూద్దాం, చాలా జాగ్రత్తగా చూద్దాం. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 10వ అధ్యాయము సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. 27. పనికి మాలిన వారు కొందరు, ఈ మనుష్యుడు మనలను ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనుచు అతన్ని నిర్లక్ష్యం చేసి అతనికి కానుకలు తీసుకొని రాకుండా అతడు చెవిటి వాడైనట్టు ఓరకుండెను. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను న్యాయాధిపతులు ఏలుతున్నారు. న్యాయాధిపతులు ఏలుతున్న సమయంలో ప్రజలు సమూయేలుతో మాట్లాడుతూ ఏమన్నారంట? అయ్యా, మమ్మల్ని ఏలుటకు అందరిలాగా మాకు కూడా ఒక రాజు కావాలి. ఎవరు కావాలి? మాకు రాజు కావాలి. మాకు రాజుని ఏర్పరచమనగానే కీసు కుమారుడైనటువంటి సౌలును రాజుగా ఏర్పరిచాడు. ఈ సౌలు ఎలాంటి తెలుసా? ఇశ్రాయేలీలందరిలో చూడండి, అక్కడ మీకు అర్థం కావడం చెప్తాను. 24 వచ్చిన చూడండి, 23 చదవండి. వారు పరిగెత్తిపోయి అతను తోడుకొని వచ్చి అతడు జన సమూహములను నిలిచినప్పుడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. అంటే అక్కడ చాలా మంది జనములు ఉంటే వాళ్ళందరిలో కూడా ఎక్కువ ఎత్తు ఎవరున్నాడు? సౌలు ఉన్నాడు. ఎంత గొప్ప సౌలు! ఈ సౌలు దేవుడు ఇతన్ని రాజుగా చేయమని ఏర్పరిచాడు. కాబట్టి సమూయేలు అతను అభిషేకించాడు. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అతన్ని రాజుగా ఒప్పుకున్నారు. అతనికి రాజు చేసిన తర్వాత అతన్ని స్తుతించారు, గణపరిచారు, అతనికి ఇవ్వాల్సినటువంటి బహుమతులు ఇస్తూ ఉన్నారు. అయితే ఆ ప్రాంతంలో కొంతమంది పనికి మాలిన వారు ఉన్నారు. ఎవరంట? పనికి మాలిన ఉన్నారు. ఈ పనికి మాలిన ఏం చేస్తున్నారంటే, ఈడ మనల్ని పరిపాలించేది, ఈడ మనల్ని ఏదేది, ఈడ మనల్ని రక్షించేది, ఈడి వల్ల ఏమవుతుందని గట్టిగా మాట్లాడుతూ ఆ సౌలును పట్టించుకోకపోతే ఆయన వాళ్ళు చెప్పిన మాటలు వింటున్నాడు. కానీ అక్కడ ఏమై ఉన్నాడు? చెవిటివాడిలాగా ఉన్నాడు. చెవిటివాడు అంటే ఏంది? ఎడపడినట్టుగా ఉన్నాడు. ఎడపడినట్టుగా ఉండటం వల్ల ఏ కోపం రాదు. అదే వింటేనే కోపం వచ్చేది, పట్టించుకుంటేనే. అప్పుడప్పుడు కొంతమంది వదులుతున్నారు అనుకోండి, ఇళ్ళ వరక మీరు చెవిటోలో ఉండండి, ఏం పాడుతుంది. ఏది తిట్టేది కాదంటే అసలు నాకు సమాధానం అనేది ఊరు తిప్పుకుంటాడు అనుకున్నట్టు ఒగిరి ఓడిపోతాడు అంతే. సౌలే చెవిటి వాడిగా ఉన్నాడు. ఎందుకు ఉండవలసి వచ్చిందంటే, దేవుడు ఏర్పరచుకున్నాడు. నన్ను నిలబెట్టింది ఎవరు? నా మీద నమ్మకం వచ్చింది ఎవరు?
నా మీద గొప్పగా నన్ను నమ్మింది ఎవరు? దేవుడు నన్ను నమ్మాడు, దేవుడు నా మీద నమ్మకం ఉంచాడు, దేవుడు నా మీద గొప్పగా ఉంచాడు. ఈ పనికి మాలిన ఏమంటే నాకేమవుద్ది? అవునా కదా? కొన్నిసార్లు మీరు అందరూ చేసినప్పుడు కొంతమంది నాయకులు వస్తుంటారు, అప్పుడప్పుడు పెద్ద పెద్ద నాయకులు వస్తుంటారు, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళు వస్తుంటారు. వాళ్ళు పోతూ ఉన్నప్పుడు వాళ్ళ అధికారంలో చలామణి అవుతూ అందరి చేత చేజేలు కొట్టించుకుంటూ పోతుంటే పక్కనున్న కొంతమంది ఏమంటారంటే ఒరే ఈడా అన్నగాని అంత పట్టించుకోరు. అసలు పట్టించుకుంటారు. మనమేమంటాము, ఏంది అంతలా తిడుతుంటే అసలు వినపడినట్టు పోతున్నాడంటే పనికి మాలిన పట్టించుకుంటే వీళ్ళేమవుతారు? ఆమేన్. పనికి మాలిన ప్రతి దానికి సమాధానం ఇవ్వాలంటే వాళ్ళు పనికి మాలిన అవుతారు. అసలు పట్టించుకోలేదు. ఎందుకంటే విలువ కలిగిన వాడు విలువగానే ఉంటాడు ఎక్కడైనా. అప్పుడప్పుడు మీరు కూడా అంటుంటారు కదా, ఏమి లేనిదంతా ఏమి లేనిది ఏమవుతుంట? ఎగిరెగిరి పడుతుంటదంట. అన్నీ ఉన్నది. మనం దేవుడి జ్ఞానం కలిగిన వాళ్ళము. ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలి అలాగనే ఉండాలి. సౌలు దేవుడి జ్ఞానం కలిగిన వాడు, దేవుడు ఏర్పరచుకున్నవాడు, దేవుడు పిలుచుకున్నవాడు. దేవుడికి సౌలు కావాలి. అందుకే నువ్వు రాజుగా ఉండమని చెప్పాడు. రాజుగా ఉండమన్నటువంటి సౌలు మీద కొంతమంది వదలపోతులు పనికి మానవులు వచ్చి ఈడా మనం ఏడేది, ఈడా మనకు మాట్లాడేదంటే పట్టి పట్టనట్టుగా, అసలు వినపడినట్టుగానే ఉన్నాడు. అసలు వినపడలేదు నాకేమనుకున్నట్టుగా ఉన్నాడు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు కుటుంబాలలో గొడవలు రావడానికి కారణం ఏంటంటే ప్రతిదాన్ని పట్టించుకోవటమే. చిన్న చిన్న విషయాలను గొడుక్కుంటూ పోతున్నా కనుక ఏంది నువ్వు అన్నదని ఇనిపడి మరీ అడగటం మన ఇష్యూ అయిపోతున్నాయి. కాబట్టి కొంతమంది పనికి మాలినోళ్ళు ఉంటారు. ప్రతి కుటుంబంలో, ప్రతి ఇంట్లో, ప్రతి ప్రదేశంలో పనికి మాలిన ఉంటారు. పనికి మాలిన వాళ్ళ విషయాలను పట్టించుకోకూడదు. చెవిటి వాళ్ళలాగా ఉండటమే మంచిది. ఎందుకంటే వినపడినట్టుంటే ఎంతో గొప్ప, వినపడినట్టుంటే ఎంతో. అప్పుడప్పుడు చాలా మంది అంటుంటారు, మనం ఎట్లా అంటుంటారు, ఆడకూర్చొని అదంటారు, ఇది అంటుంటారు. ఒక్క దాన్ని పట్టించుకున్నా చివరికి మనం ఏమవుతాం? ఒక్క విషయాన్ని ఏది పడితే చదువుతుంటాడు, ఎలా పడితే అలా మాట్లాడుతుంటాడు, ఎంత గుర్తు అంత అంటాడు, ఏదంటాడో కూడా తెలియదు అలా అంటుంటాడు. అన్నప్పుడు ఏందిరా నువ్వు అన్నదనిపోతే చుట్టుపక్కల ఉన్న జనాలందరూ వచ్చి ఏమంటారు తెలుసా? వాడు గంట నుంచి వదులుతున్నా ఏం మాట్లాడు నువ్వు ఏది అన్నట్టుకుంటే వాడు పిచ్చోడు తెగబోతుడు, వాడు మాట్లాడుతూ నువ్వు కూడా ఎదురు అంటామని నీ పరువే బాగుంటుంది అక్కడ. వాడు ఎంత వదిలినా ఏం కాదు, నీ ఒక్క మాట అంటే నీవే అంటారు నువ్వు తెలివి కలిగినాడు కదా, నువ్వు మంచోడు కదా, వాడంటే నువ్వెందుకు పట్టించుకుంటున్నావు అంటే నువ్వు పట్టించుకుంటే అంతే కదా. వాడు ఏమన్నా కరెక్టే, నువ్వు పట్టించుకోకూడదు. అందుకేమన్నా బైబిల్ గ్రంథంలో సామెతల ఏమన్నా తెలుసా? ఇదిగో వివేకి అయిన వాడు మౌనముగా ఉండును. చాలా మంది వదులుతుంటారు, అన్నప్పుడు చాలా మంది గొనుక్కుంటూనే ఉంటారు. ఎంతమంది గొనుక్కున్నా శుభ్రంగా నాకు సంబంధం లేదన్నట్టుగా తిని పడుకుని అనమాట. ఎందుకంటే ఇలా అంటే, ఎందుకంటే దేవుడు మనం ఎవరి మీద ఆధారపడ్డాము? ఆమేన్. తగిన సమయమందు నాకు న్యాయము తీర్చగలిగిన దేవుడు ఉన్నాడు. ఏ సమయంలో నాకు న్యాయం తీర్చాలో, ఏ సమయంలో నన్ను నిలబెట్టాలో, ఏ సమయంలో నాకు ఇలువనివ్వాలో ఆ సమయంలో నా దేవుడు నాకు ఇలువిస్తాడు. ఆప్యాన్ని ఇప్పుడు నేను పట్టించుకొని నేను నిరూపించడం వల్ల నాకేమైనా ఉపయోగం ఉందా? వాళ్ళు ఏమన్నారు, మా నాలుగుతో మేము సాధిస్తానంటే ఏం సాధిస్తాను? అప్పుడప్పుడు చాలా మంది మేము సాధిస్తాం చూడు అంటుంటారు. నువ్వు సాధించేది లేదు, వాడు సాధేది లేదు. ఇంతకుముందు అసలు పేరు కూడా తెలియదు ఊళ్ళో జనాలకు, అసలు ఆ ముందో లేదు కూడా. ఇప్పుడు ఊరు వస్తుందంటే అలా ముందులో ఒక పనికి మరి పోవాలని కలుగుతున్నది. ఎప్పుడు ఎందుకు అడుగుతుందంటే కరెక్ట్గా అయితే వాడు ఎందుకు అంటుంటాడు, ఏం తప్పుడుది కాబట్టి ఆరు కలుగుతుంది జ్ఞానం. అదంతా చాలా చరిత్ర ఉంది. చివరికి ఆదాయం చేసుకుంది ఎవరము, చివరికి ఆదాయం ఎవరు అసలు తెలుసా? ఇది వరకు నోరెత్తి మాట్లాడుకున్నప్పుడు నీకు విలువ ఉంది. ఇప్పుడు 10 మందిలో కందరగోళం కదిలి అయినప్పుడు నీ మీద లేనిపోయిన అబద్ధాలు వేశారు. ఆ అబద్ధాలు నిజాలు అంతా దేవుడికి తెలుసు. కానీ నీ విలువ నువ్వేం చేసుకుంటున్నావు? 10 మందిలో పోగొట్టుకుంటున్నావు. విలువ కలిగిన వాడు విలువగానే ఉండాలి. అదే ఇక్కడ చెప్తున్నాడు. సౌలు విలువ కలిగిన వాడు, రాజు విలువ కలిగినటువంటి వ్యక్తి పనికి మానవులు అన్న ప్రతి మాట పట్టించుకోకూడదు. పనికి మానవులు ఎన్నో అంటుంటారు, పట్టించుకోవద్దు. ఎందుకు పట్టించుకుంటా? నేను పట్టించుకుంటున్నానంటే నువ్వు కూడా పనికి మానవుడివి.
ఎంతో మంది అంటుంటారు, ఎన్నో అంటుంటారు, దారిని పోయే పది దాన్ని పడిచుకుంటే మనం ముందుకు పోగలమమ్మా. మీరు ప్రయాణం వెళ్ళిపోతుంటారు, అలా ఆయన పోతున్నప్పుడు ఈ పక్కన ఉన్నప్పుడు కుక్క మురుగుద్ది, దాన్ని రాయేసి అటు పక్క ఇంకో కోడి మురుగుద్ది, దాన్ని రాయేస్తా పోతుంటే పొద్దుగు కూడా రాళ్ళు వేసుకోవడం సరిపోద్ది, కానీ పోయి పని చేసుకునేది ఎప్పుడు? దారిలో వెళుతున్నప్పుడు ఇలాంటివి ఎన్ని వచ్చినా పట్టించుకోకూడదు. ఇక రెండో విషయం చెప్పాలంటే, కుటుంబంలో కూడా కొన్ని విషయాలలో కొన్నిటిని పట్టించుకోకూడదు. ఎందుకు పట్టించుకోకూడదు అయ్యా? మరి బాధ నీకేం తెలుసు అంటే, నమ్మింది ఎవరు? నువ్వు. ఆమేన్. అక్కడ అదే రాయబడింది, రాయబడి చూడండి, సామెతల కీర్తన గ్రంథం. ఆ మాట దగ్గర పెట్టుకోవాలి. మనకి ఈరోజు వాక్యం అంతే నాకు ఆ మాట దగ్గర పెట్టుకోవాలి. కీర్తన గ్రంథం 12:4 ఆ మాట దగ్గర ఉండాలి ఈరోజు అంతా మనం. మా నాలుకల చేత. దేని చేతంట? నాలుగు చేత. నువ్వు అరిసి కేకలేసి నువ్వు ఎట్టాన్ని పొద్దు గూగులు వదిలినా నువ్వేమి సాధిస్తావు? కానీ ఏమంటున్నారు? మేము సాధించడము. ఎందుకు ఇలా చెప్పుకుంటున్నారంటే, ఎందుకు ఇలా చెప్పుకుంటున్నారు? ఇలా అరవటానికి గల కారణం ఏంది? కేకలేయడానికి గల కారణం ఏంది? చూడండి, అక్కడ బైబిల్ గ్రంథం చూడండి, అక్కడ ఎందుకు కారణం ఉంది, రీజన్ ఉంది. అక్కడ రీజన్ లేకుండా ఏం ఏమన్నారు చూడండి. అందరూ ఒకరితో ఒకరు అబద్ధం ఆడుదురు, మోసకరమైన మనసు గలవారే ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. మోసకరమైన మనసు గలవారే ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. ఇక్కడ అందరూ ఒకరితో ఒకరు ఏం చేద్దురంట? అబద్ధములు ఆడుదురు. ఈ యొక్క పదాన్ని మనం ఎవరెవరికి తీసుకెళ్తే అక్కడ ఏం రాయబడిందంటే, ఇదిగో నేనే మంచోని నా కుటుంబంలో, వీళ్ళందరూ చెడిపోయిన వాళ్ళు, నా ఒక్కడి వల్లే ఈ కుటుంబం ముందుకు సాగుతుందని నీ పేరు తెచ్చుకోవడానికి అందరిని చెడ్డవాళ్ళని చేస్తున్నాను ఈరోజు. అదే చెప్పబడింది. దాని గురించి వివరణలోకి వెళ్తే, దాన్ని రెఫరెన్స్ దాని కొన్ని వివరణలు చేస్తే ఏం చెప్తుంటే, నేను గొప్ప అని చెప్పుకోవటానికి పక్కన వాళ్ళు ఏం చేస్తున్నా? తక్కువ చేస్తున్నట్టు అర్థమైంది. తక్కువ చేయటం అర్థమైంది. తక్కువ చేయటం నువ్వు మెదపని ఇంట్లో ఉంటే తక్కువ అనుకుంటారా? ఇప్పుడు నువ్వేం చేయాలి? బయటకు వచ్చి అందరి దగ్గర తక్కువగా చెప్పాలి. అందరి దగ్గర వాళ్ళు తప్పుడోళ్ళు, వీళ్ళు తప్పుడోళ్ళు, వీళ్ళు తప్పుడోళ్ళు, వీళ్ళు తప్పుడోళ్ళు, వీళ్ళు తప్పుడోళ్ళు అని చెప్పాలి. వీళ్ళందరూ తప్పుడోళ్ళు చేసావంటే నువ్వేంది? మంచోడు కదా. అంటే ఇక్కడ ఏంది? మా నాలుగు చేత మేము మంచోళ్ళని అనిపించుకుంటాం, మా పెదవుల చేత మా గొప్పతనం కనిపిస్తుంది. మాకు ఒకళ్ళతో పని లేదు, దేవుడు మాకు లేనే. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఇక్కడ 5వ వచనం చదవండి. బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పును బట్టి నేను విన్నప్పుడు లేచెదను. రక్షణను కోరుకుని వారికి నేను రక్షణను కలుగజేయుదును. యెహోవా సెలవించుచున్నాడు, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మోసలో 7 మార్లు కరిగి ఊదిన ఎన్ని ఎంత పవిత్రమైనవి. యెహోవా నీవు దరిద్రులను కాపాడుదవు, ఈ తరమ వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించుదువు. నీవు ఒకవేళ నీ కుటుంబంలో నువ్వు ఏడుస్తుంటే, నువ్వు బాధలు పడుతుంటే, ఎవరి వల్ల అయినా నువ్వు ఇబ్బందులు పడుతుంటే, నీ అత్త వల్ల కానీ, నీ మామ వల్ల కానీ, నీ భర్త వల్ల కానీ, నీ భార్య వల్ల కానీ, నీ ఇరుగు పొరుగు వారి వల్ల కానీ నువ్వు బాధలు పడుతూ ఇబ్బందులు పడుతూ సతమతం అయిపోతుంటే, దేవుడు నీకు ఏమంటున్నాడు తెలుసా? నీ పక్షాన నేను ఉంటాను, నీ పక్షాన నేను ఉంటాను. బాధపడి వారి చేతుల్లో నుండి నేను నిన్ను విడిపిస్తాను. ఎప్పుడు విడిపిస్తానంటే 430 సంవత్సరాలు పట్టింది ఐగుప్తు చేతిలో నుంచి ఇశ్రాయేలుని విడిపించడానికి. 38 సంవత్సరాలు పట్టింది పక్షవాతంలో నుంచి వాడిని విడిపించడానికి. 12 సంవత్సరాలు పట్టింది రక్తస్రావంలో నుంచి ఆమెను బయటికి తీసుకురావటానికి. ఈరోజు మనవలను విడిపించడానికి దేవుడు ఒక సమయం ఏర్పాటు చేస్తుంటాడు. ఆ సమయంతో మనకు ఎదురు చూడకుండా తొందరపడితే, నన్ను ఇంట్లో వాళ్ళు అంటున్నారు, బయట వాళ్ళు అంటున్నారు, నేనేం చేయాలి, నా బతికిలాంటిదని చెప్పేసి ఆ రక్తస్రావం కలిగినటువంటి అమ్మాయి ఉరి పెట్టుకొని చచ్చిపోయింది అనుకో, నాకు విడుదల ఎప్పుడు రావాలి? మధ్యలోనే నువ్వు చచ్చిపోతే విడుదల ఏంది? నేను పంతాలతో పగలతో పోయి మళ్ళీ ఏం సాధిస్తా? ఎవరు సాధించగలమా? ఏమి సాధించదు. ఎందుకంటే చూడండి, బాగా మీరు ఆలోచించండి. అదే సామెతల గ్రంథం 19 ఒకసారి చదువుదాం.
విస్తారమైన మాటలలో దోషము ఉండక మానదు. తన పెదవులను మూసుకొనివాడు. ఆమేన్. ఏమంటున్నాడు? విస్తారమైన మాటలు చెప్తుంటారు. ఏం చెప్తుంటారంటే ఎవరినైనా అడగండి, ఎప్పుడు కూడా పక్కన వాళ్ళు తప్పుటోళ్ళు అనేది చెబుతుంటారు గంటలు. విస్తారమైన మాటలు ఏముంటుంది? ఖచ్చితంగా దేవుడు లెక్క పెడతారు. ఏమంటారు తెలుసా? నేనైతే పొద్దున్న లేచేవాడిని, లేచినమంటే ప్రార్థన చేసుకుంటాను, అన్నం తింటాను, తర్వాత నేను నా పనులు నేను చేసుకుంటాను. వీళ్ళు ఉన్నారు కదా, లేచా 12వ ఇదే పని ఒకళ్ళ గురించి చెప్పడమే, ఇంట్లో వాళ్ళ గురించి, బయట వాళ్ళ గురించి, వాళ్ళు వీళ్ళని లేదు, ప్రతి వాళ్ళ గురించి చెప్పి చివరికి నీ జీవితం ఏమైపోయింది? నాశనం అయిపోతుంది. వాళ్ళని ఏ లెక్కలేసాడు పౌలు గారు, దేవుడు? పనికి మాలిన తను పట్టించుకోదు. కొంతమంది గురించి మనం ఏమంటాం? ఓహారంగా ఓగులుతుంటాం. ఏమంటాం? వాళ్ళు అసలు పడుచుకోవద్దు, వాళ్ళ మాటలు కూడా పడుచుకుంటావా అంటారు. ఏం వాళ్ళ మాటలు ఎందుకు పడుచుకోవద్దు అని అన్నారంటే, అసలు వాళ్ళు మా ఊర్లో వాళ్ళ మాటలు ఎవరు నువ్వు పట్టించుకుంటున్నావు అంటే ఎందుకు చెప్తున్నానంటే, తప్పు చేసేవాడికి రోసం అవ్వదు. నన్ను అన్నావు కదా, నువ్వు అన్నావు కదా, ఎందుకు అన్నావు, ఏం లేకుండా అంటుంటారు. పో అంటే పోటీ అంటుంటారు. అన్ని అనుకుంటే ఏమన్నా అవుద్దా? అన్నంత మాత్రాన్ని ఏమన్నా అవుద్దా? పొద్దు గూగుల్ పక్కన కూర్చొని తిడతా ఉండమని చెప్పు, నన్ను తిడతా ఉండమని చెప్పు, ఇట్లా అట్లా అనమని చెప్పు, ఏమన్నా యొక్క శరీరం మీద ఒక్క అవయవం తగ్గిపోద్దా? నీతిమంతులు కదలక ఉండును. ఏం చెప్తారంటే, నీతిమంతులు కదలక ఉండును, స్థిరముగా ఉండును, ప్రతిదీ పట్టించుకుంటే వాడు నీతిమంతుడు కాదు. నీ పని ఆగిపోతుంది దీన్ని పట్టించుకుంటే. పరిచర్యలోకి పోతున్నప్పుడు కొన్నిసార్లు కొన్ని మాట్లాడుతుంటారు కొంతమంది, కొన్ని విషయాలు అంటుంటారు. వాళ్ళు అన్నారని నేను ఆగిపోయిందంటే పరిచర్య ఏమవుతుంది? ఇప్పుడు ఎంత బాగుంది చూడండి, పరిచర్య ఆగిపోయింది. ఇప్పుడు పరిచర్య ఆగిపోయి రోసంతో నేను ఆగిపోయి పరిచర్య ఆపేసుకున్నాను అనుకోండి, ఎవరికి నష్టం చెప్పండి ఇప్పుడు? ఆమేన్. నాకే నష్టం. ఎందుకు తెలుసా? దేవుడు నాకు అప్పగించిన పనిని నేను చేయకుండా పక్కన పెట్టేసిన ఎందుకు వీళ్ళు అన్నారని. ఇప్పుడు వాళ్ళు అన్నారని నేను పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? నమ్మక ద్రోహి, నేను నీకు బాధ్యత అప్పగిస్తే బాధ్యతను పక్కన పెట్టి ఎవరో ఏదో అన్నారని నువ్వు బాధ్యతను వదిలేసావు. నీకున్నది కూడా నీ దగ్గర నుంచి విడిపించి తీసివేసి వేరే వాడికి ఇస్తానంటున్నాను బైబిల్లో. అప్పుడు మనం కూడా సామెతలు కొన్ని విషయాలు చెప్పుకుంటాం కదా, సూక్తులు అంటారు, అట్లా చెప్తుంటాం. సామెతలు అయితే అంటారు, ఎలకను చూసి ఎలక మీద కోపంతో దేని దగ్గర పెట్టుకున్నట్ట? ఇల్లు దగ్గర పెట్టుకోండి. ఆ మంటను చూసి ఎలక దూకి వెళ్ళిపోయింది. రేపు పొద్దున ఎవరు రాను వస్తే ఎవరంటారు? చెట్టు కింద కూడా రానిస్తారా? చెట్టును కూడా దగ్గర పెడతాం మనం. అందుకే చెప్తుంది ఇక్కడ, నీవు ఓపికతో ఉండు. నీ యొక్క ఓపిక నీ జీవితాన్ని ఏం చేస్తుంది? బాగు చేస్తుంది. అందుకని మా పెదవులతో, మా నాలుగుతో మేము సాధిస్తామంటారు. ఈరోజు చాలా కొంతమంది చెప్తుంటారు. కొంతమంది వచ్చి నేను ఎక్కడికైనా ఏదైనా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, సువార్తకి వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు కొంతమంది కొంచెం చెప్తుంటారు, ఇది నా బాధ అంటారు. ఒకటి చెప్తాను. ఇప్పుడు చెప్పటం వల్ల నేనేమని అర్థం చేసుకోవాలి? నువ్వు చెప్పడం వల్ల అనుకుంటాను. నేను ఏమని అర్థం చేసుకోవాలంటే, ఇంట్లో నేను ఒక్కనేనన్నా మంచోడిని, వీళ్ళందరూ చెడ్డోళ్ళు, ఎంతమంది చెడ్డోళ్ళు, నేను ఒక్కడిని మంచోడిని ముందుకు తీసుకెళ్ళిపోతున్నానంటే నేను ఎంత గొప్పనో. ఇప్పుడు నేను మంచి అనిపించుకోవడానికి అంతమందిని చెడ్డోళ్ళు. వాళ్ళు చెడ్డోళ్ళు నేను కాదనట్లేదు. చెడ్డోళ్ళు అయితే నువ్వేమన్నా మంచి అని నువ్వు చెప్పుకొని వాళ్ళని చెడ్డోళ్ళని చేయడం వల్ల ఉపయోగం ఏమన్నా ఉందా? ఏమైనా ప్రయోజనం ఉంటే చెప్పండి. దానికి ఏమన్నా ఉపయోగం కలిగితే చెప్పండి. ఏమైనా ఉంటుందేమో? ఏమి లేదు. మరి ఏం చేయాలంటే, అది కూడా ఏమన్నా తెలుసా? మాకు ప్రభువు ఎవడని వారు అనుకుందరు. మాకు ప్రభువు లేడు, మాకు దేవుడు లేడు, మేము ఎవరిని నమ్మము. మమ్మల్ని మేమే నమ్ముకుంటాం. మేము చెప్పిందే నిజం. నువ్వు చెప్పింది నిజమంటే అవుద్ది? నువ్వు చెప్పింది నిజమవుద్దా? నీ వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? అందుకే ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి. ఒక విషయం చర్చిస్తుంది. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయం ఒకసారి చూద్దాం. అక్కడ 39వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుతాం.
దాని చేసినది నీవే గనుక నోరు తెరువక నేను నేను మౌనినైతిని. మౌనినైతిని. నీవు పంపిన తెగులు నా నా మీద నుండి తొలగింపుము. ఊరు మాట్లాడుతున్నారు ఇక్కడ దావీదు అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసు? ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించి ఆలోచించి ఏమన్నాడు తెలుసా? దాన్ని చేసినది అంటే నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపము, నీచులను నన్ను నిందాస్పదముగా చేయకము. దాన్ని చేసినది నీవే కనుక నోరు తెరవక నేను మౌననైతేనే. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి మాట, ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి మాట ఆయన అంటాడు, అదే 39 మొదటి మాట ఏమంటాడు చూడండి అక్కడ, నా నాలుకతో పాపము చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొనును, భక్తిహీనుడు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకుంటేనే. నేను మాట్లాడక మౌనినైతిని, క్షేమమును కూర్చేనను పలుకక నేను మౌనముగా ఉంటిని, అయినను నా విచారం అధికమైనను. ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. మంచి చెడు కూడా అడగకుండా మెదలకుండా ఉన్నాడు. ఎందుకున్నాడు అలాగా? ఎందుకంటే చెప్పండి, అక్కడ కింద చదువుకుంటాడు ఏమన్నా, నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను, అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని, యెహోవా నా అంతము ఎట్లుండినది, నా దినముల ప్రయాణం ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు పెద్దలంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టు ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతి వాడు కేవలము ఒట్టి ఊపిరి వంటి వాడై ఉన్నాడు, మనుషులు ఒట్టి నీడ వంటి వాడై తిరుగులాడు. అంటే ఏమంటున్నాడంటే, నాకు ఒక బాధ వేసింది అయ్యా, నాకు ఒక వేదన వేసింది. ఈ వేదన నా మనసులో ఉంచుకొని నేను మౌనముగా ఉన్నాను. నేను ఎవరేమన్నా పట్టించుకోకుండా ఉన్నాను. ఎవరేనంటే బాగున్నావా బాగలేవని అడగకుండా పట్టించుకోకుండా అంతా నేను ఉన్నాను. నేను మౌనముగా ఉన్నప్పటికీ నాలో ఏమవుతుందంటే ఇంకా నా బాధ ఎక్కువైపోతుంది, నాకు మంట ఎక్కువైపోతుంది. నేను ఏం చేయాలి అర్థం కావటం లేదు. ఎందుకంటే నేను చెప్పుకున్నంత తక్కువగా లేదు నా బాధ, నేను చెప్పినంత ఈజీగా లేదు నా బాధ. నువ్వు చెప్పినంతగా చూడండి, మౌనముగా ఉండటం అనేది గొప్ప విషయం అనుకుంటున్నారేమో. ఒక 2-3 రోజుల నుండి చూడండి, మీకు తెలుస్తుంది. ఒక 2 రోజుల నుండి చూడండి అమ్మా, ఒక గంట నుండి చూడండి. ఎట్టుకుంటే ఒక రోజు ఉంటాం కదా, 2 రోజులు ఉంటాం, 3 రోజులు ఉంటాం. అసలు నన్ను పట్టించుకోవట్లేదండి. పాపం ప్రేమతో కదా దేనితో ఉంటుంది, పాపం ఆన్లో ఉంటుంది. ఎనీ టైం రెడీగా ఉంటుంది. దాంట్లో ఎప్పుడు కోపడదామా, అసలు అంటే ఇంకా కడిగేద్దామా అంటే అది కడుగుదామంటారు చూడండి. అప్పుడు ఇంకా కడిగిదామా, అడిగితే కానీ అమ్మయ్యా, అడిగేదాకా అసలు ఏంటో తెలుసుకునేదాకా నాకు ప్రశాంతత లేదు. అందుకని దావీదు అంటున్నాడు, నా ఆయువు ఎంతో నాకు తెలుపుము, ఎందుకంటే ఈ బాధపడటం కంటే తొందరగా చచ్చిపోవడం మంచిది అంటున్నాడు. అంటే నేను చచ్చిపోవడం అంత ఈజీ అనుకుంటున్నావా? అప్పుడప్పుడు కొన్ని బాధలు వస్తాయి కదా, బాధలు రాను మనిషి అన్నాక బాధలు కామన్, అవి వస్తూనే ఉంటాయి. మీరు అనుకోవచ్చు నాకు వస్తాయంటే, నాకు వస్తాయి నీకు వస్తాయి, ప్రతి వారికి సమస్య ఉంటుంది. సమస్య లేనివాడు భూమి మీద లేడు. మరి ఆ బాధలు వచ్చినప్పుడు, ఆ వేదన వచ్చినప్పుడు ఏదో సాధిద్దాము, ఏదో చేద్దాం, గట్టిగా అరవటం వల్ల మంచి జరుగుతుందంటే అరవటం వల్ల మంచి జరగదు. మరి ఏం జరుగుద్ది? ఉన్న పరుగు పోద్ది. కేకలు వేయటం వల్ల ఏం జరుగుద్ది? గొడవలు అవుతాయి. నిన్న దాకా నీ గురించి మంచోళ్ళు అనుకున్నారు, ఇప్పుడు నుంచి అబ్బో ఈడు కూడా ఇట్టాటోడులే. కేకలు వేయటం వల్ల, అరవటం వల్ల. అందుకని ఏమన్నాడు, నేను మౌనముగా ఉండి ఉండి నా కడుపులో బాధ ఎక్కువైపోయింది అయ్యా, అందుకే నేను చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నాను. చచ్చిపోయేంత గొప్ప విషయం అనుకున్నావా? చచ్చిపోవడం అంత ఈజీయా? కాదు, చచ్చిపోవడం అంటే మామూలు విషయం అనుకున్నాను. అది మామూలు విషయం కాదు. నువ్వు చచ్చిపోతే పరలోకం వెళ్ళేటట్టుగా ఉండాలి. అదే దేవుడు నిన్ను నన్ను కోరుకునేది. అందుకని ఇక్కడ ఏమన్నా తెలుసా, నేను మౌనుడైతే, ఎందుకంటే దాన్ని చేసినది ఏది చూడండి, ఏది దాన్ని చేసినది
నీవే కనుక నోరు తెరవక నేను మౌననైతిని. దేన్ని చేసింది? చూడండి 6వ వచనం చదవండి. 7వ వచనం చదువు. ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందునో నిన్నే నేను నమ్ముకున్నాను. నా అతిక్రమం అన్నిటి నుండి నన్ను విడిపింపము. నీచులు నన్ను నిందాస్పదంగా చేయకము. ఏదది? నాలుక ఏం చేసింది? అది బాగా నుంచి ఆలోచించండి. అది మొత్తం చదువుకుంటుంది అర్థమైంది. ఏమిటంటే, ప్రభువా నాకు ఒక స్థితి రావటానికి, నాకు ఒక పరిస్థితి రావటానికి, నా స్థితిగతులన్నిటినీ నే సమయంలో ఎలా ఉంచాలో అన్నిటినీ నువ్వే కలుగు చేశావు. నీకు తెలియకుండా ఏమన్నా వస్తుందా? ఈరోజు నువ్వు ఏడుస్తున్నావు అనుకో ఇంట్లో కూర్చొని, నీకు దేవుడికి తెలియదా నీ ఏడుపు? నువ్వు నేను బాధపడుతున్నావు అనుకో, దేవుడికి తెలియదా నీ బాధ? తెలుసా? తెలియదు? చెప్పనమ్మా. తెలుసు కదా. మరి తెలిసినప్పుడు నువ్వు ఎందుకు పోరాడుతుంటావు? నువ్వెందుకు పోరాడుతుంటావు? అప్పుడప్పుడు మనం పోరాటం అంటే మీకు తెలుసా? తెలియదు. అప్పుడప్పుడు మనం పోరాడుతుంటాం, వదులుతుంటాం, లేస్తుంటాం, కేకలేస్తుంటాం, అడుగుతుంటాం, గెలుగుతుంటాం. ఎందుకని? ఏమన్నా అవుద్ది అనుకుంటాం. ఏమన్నా అవుద్దా? ఏమీ కాదు. ఆ స్థితి ఎందుకు పంపించాడో దేవుడికి, అది ఎందుకు వచ్చిందో ఆయనే తెలుసు. మనకేమన్నా తెలుసా? ఇప్పుడు యేసు ప్రభు వారికి ఆ పరిస్థితి రప్పించింది ఎవరు? ఆమేన్. ఇదాన్ని నమ్ముతారా? యేసు ప్రభు వారికి ఆ పరిస్థితి రప్పించింది ఎవరు? దేవుడు. ఏ పరిస్థితి రప్పించాడు? త్వరగా చెప్పండి, ప్రార్థన కోసం. ఏ పరిస్థితి రప్పించారు? అసలు యేసు ప్రభు గురించి కొన్ని విషయాలను తెలుసుకో అనుకో. ఏ పరిస్థితి రప్పించారు తెలుసా? ఏ పరిస్థితి రప్పించారు? ఆకలి కలిగించాడు. ప్రారంభంలో ఆకలి కలిగించాడు. ఆకలి ఎక్కువైపోతుంది. యేసు ప్రభువుకు ఆకలి కలిగించింది ఎవరు? దేవుడే. ఆకలిని తట్టుకునే శక్తిని కూడా ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. మరి దేవుడు ఇవ్వాలంటే ఏం చేయాలి? ఆయన మీద విశ్వాసం ఉంచి, ఆయన నాకు తోడుగా ఉన్నాడనే నమ్మకంతో ముందడిగాడు. ఓకేనా? ఇదంతా ఓకే కదా? ఇప్పుడు ఆయన తోడుగా ఉన్నాడు నమ్మకంతో ముందడిగేసావు, ఆయన మీద విశ్వాసం ఉంచావు, ఆయనలో ప్రార్థనలు ఉన్నావు. ఇప్పుడు ఎదురుగా వచ్చాడు. అసలు ఎంత బాగుంది చూడు. ఎదురుగా వచ్చాడు. ఈ రాళ్ళ రొట్టె చేసుకొని తిండి నీకు చేత అవుతుంది కదా అన్నాడు. ఇప్పుడు మనం అనుకుంటాం, ఏంటి ప్రభువా రాళ్ళను రొట్టెలు చేసుకొని ఇద్దరమని చెప్తుంటే ఇప్పుడు నేను తినాలా వద్దా? సిచ్యువేషన్ అర్థం కాదు ఎవరికి కొడుక. ఇప్పుడు నేను తినాలా వద్దా? అవకాశం నా చేతిలో ఉంది. ఇప్పుడు నేను ఏదైనా సాధించగల శక్తి ఉంది, అంతా నా దగ్గరే ఉంది. ఇప్పుడు నేను అడిగితే అడిగేవారు ఎవరు? ఇప్పుడు నేను అడిగితే అడిగేవాడు ఎవరు? నేను ఏదైనా వంట అప్పుడప్పుడు మేడ పెట్టుకొని బయటికి నెట్టేసి నన్ను అడిగేవాడు. నీకు హక్కిచ్చాడు. హక్కిచ్చిన దేవుడే నీ దగ్గరికి ఏం చేసుకొచ్చాడు? శోధన. ఆ శోధన తెప్పించేది ఎవరు? అందుకే బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడింది? శోధనలు తెప్పించిన ఆయన శోధనలో నుండి తప్పించుకున్న మార్గమును కూడా చూపిస్తాడంట. అందుకేమన్నాడు తెలుసా? మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించుడు అని చెప్పాడు. నోరు మూసుకొని వెళ్ళిపోయిన అంతే. రోజు సమస్య నీ దగ్గరికి వచ్చింది, పరిస్థితి నీ దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు వారితో కొంతమంది అన్నారు, ఇదిగో నువ్వు దెయ్యం పట్టిన వాడు అన్నారు. ఇదిగో నువ్వు తాగుబోతువి, తిట్టుబోతువి అన్నారు. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త మొత్తం రిఫరెన్స్ కూడా మీరు చదువుకున్న తర్వాత ఏమన్నాడు? యేసు ప్రభువుకి పిచ్చోడు అన్నారు. వదలబోతు అన్నాడు యేసు ప్రభు. ఏమన్నాడు? వదలబోతు. ఏదేదో మాయ మాటలు చెప్తున్నాడు. ఉన్నది లేనట్టుగాను లేనట్టుగాను గురుడికి చెప్తున్నా అన్నాడు. తర్వాత ఏమన్నాడు? నువ్వు రాజువా, నువ్వు నిజంగా దేవుడి కుమారుడు అయితే ఆ నుంచి దిగు. చివరికని అంత అయిపోయిన తర్వాత ఏమంటారు? నువ్వు కూడా ప్రార్థన పోతావా? ఏంటి? నువ్వు కూడా ప్రార్థన పోతావా? అప్పుడు మనం ఏం చేస్తాం కదా? నేనేం చేసినా చెప్పు, నేనేం చేసినా చెప్పు. నువ్వేం చేసేవాడు కాదు, నువ్వు కూడా ప్రార్థన పోతావని ఎందుకన్నారంటే నీ ఓర్పును పరీక్షించడానికి దేవుడు వాళ్ళ చేత నిన్ను నడిపించాడు. అప్పుడు మనం అంటాము, నేనేం తప్పు చేశాను, నేనే ప్రార్థన బాగుందా, పోతే ఏమవుద్ది? మౌనం కారణం నువ్వుగా మౌనమనువా? బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట? ఓకే దేవుడు ఉన్నాడు,
నేను ప్రార్థన పోతున్నాను, తప్పేం లేదు. అసలు మాట్లాడకూడదు కొన్ని విషయాలలో. అసలు మాట్లాడటానికి అవసరం లేదు. ఎందుకు మాట్లాడకూడదంటే మాట్లాడే అర్హత మనకు లేదు ఆ టైంలో. అది కలిగించింది ఎవరు తెలుసా? దేవుడు. ఆ బాధ తట్టుకునేది కాదు. మనకేమనిపోతుంది? నన్ను ఇలా అన్నారంటే నేనేం తప్పు చేసిందేమో, నన్ను తప్పు చేశారన్నారంటే నేను పొద్దున పాట పాడినా, నేను వాక్యం చెప్పినా, నేను ప్రార్థన చేసినా జనాలు నవ్వుతారేమో. జనాల కోసం కాదు, మనుషుల కోసం కాదు, దేవుడి కోసము, నీ ఆత్మ కోసం నువ్వు పోతున్నావు. ఏంటండి? యశ్వ్రభు వారిని దెయ్యం పట్టింది అనలేదా? నువ్వు దెయ్యముల అధిపతి వల్లనే ఈయనకున్న రోగాలను పోగొడుతున్నాను అనలేదా? అన్నాడు. మరి మన మీదకి ఏది పట్టించుకోవాల్సి వస్తుంది? ఇప్పుడప్పుడు మీకు తెలిసే తెలియదు, ఎన్నన్నా మీకు రోసం రాదు. కొన్నిసార్లు ఏం చేస్తారు తెలుసా? పొద్దున్నే బైబిల్ పట్టుకో ప్రార్థన పాతావు కదా మనగానే వచ్చేస్తారు పాపం. నేను ప్రార్థన పడినంత మాత్రం నేనే తప్పు చేసి చెప్పు, నేను ఏదైనా చేసిందా చూపి. అవసరమా? నేను రెచ్చబడడానికి ఏదైనా అంటాడు. ఎప్పుడు మనం అంటాం చూడండి, తోక దొక్కి పడగనేదంట. వాడు తోక దక్కగానే మన రోసం పెరిగిపోద్ది. ఏదన్నా మనకు రోసం రాదు, ఇదేనా రోసం వచ్చేస్తుంది. ఈ రోసంలో ఇంకా మాట్లాడుతుంటాం చూడు. ఆ నిజమని నిరూపించడం కోసం ఎన్ని వదులుతావో అరిచి చివరికి నువ్వు అరవటం వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. నీ వల్ల నీకును. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? అక్కడ ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. మా నాలుకల చేత సాధించదము అంటే నువ్వు ఏదేదో చెప్పి నేను కరెక్ట్ అని ఒప్పించుకోవడం కరెక్ట్ కాదు. ఇక్కడ దేవుడిని నేను కరెక్ట్ చేయాలంటే. యేసుప్రభు అనలేదా? కింద ఉన్నటువంటి దొంగ ఒకటి అనలేదు పైన ఉన్నాడు, ఇదిగో నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుకున్నావు. ఇప్పుడు మనములు కూడా అదే మాట్లాడతారు. మనం ఏం మాట్లాడకపోతే మనం మాట్లాడటానికి మనం కోపం వచ్చే మాట ఏదో ఒకటి మనం అనగానే మన దగ్గర కోపం ఆల్రెడీ అందులో ఉంటుందిగా. అంటే కొన్ని విషయాల్లో మౌనంగా ఉండాలి, ఓర్చుకొని ఉంటారు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా నీళ్లు పారుతున్నాయి అనుకోండి, బాగా నిద్రపోతున్నారు కదా, స్తోత్రం. నేను చెప్పాల్సిన పని మీ ఇష్టం మీద అదే. చూడండి, నీళ్లు బాగా పారుతున్నాయి అనుకోండి, కట్టేస్తే నీళ్ళు ఏమవుతాయి అక్క? ఆగిపోతాయి. ఎట్లా అవుతాయి? కట్టేసింది కాబట్టి తాగినాయి. ఇప్పుడు నీళ్లు కొద్దిగా ఆగుతున్నాయి. ఒక్కసారి కట్ట తెచ్చితే నీళ్ళ ప్రవాహం కట్టది. అలాగే మీరు ఆ మాటలన్నీ ఆపుకొని ఏదో ఒక సందర్భం వచ్చిన మొత్తం వదిరా. ఇంకా జోలి ఇంకా ఆగుద్దా? ఉన్నది మొత్తం వదిలేసి ఇంకొకసారి నా జోలి వచ్చినవా, నీ జోలి రానవసరంలా, నీ చేత అనిపించి నిన్ను నన్ను 10 మందిలో పనికి రాకుండా చేసి పారుతాడు. కానీ ఆ టైంలో కూడా ఏం చేయాలి తెలుసా? మౌనముగా. ఎంత గొప్ప విషయం అది మామూలు విషయం అనుకున్నావా? నిజంగా మాట్లాడాలి కావాలి మన చూడండి. సామెతల గ్రంథం 4:24 వచ్చిన ఒకసారి చదవండి. 4:24. 4:24. మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. మూర్ఖపు మాటలు ఏం రానియకమంటున్నాడు? నోటికి రానియకము. ఎందుకంటే 23 వచ్చిన చాలా భద్రంగా బాధపడి మాట్లాడండి. బాగుంది. నీ హృదయములలో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని ఏం చేయాలంట? బంగారం కంటే, వజ్ర వైడూర్యాల కంటే, ఆస్తి ఐశ్వర్యం కంటే నీ హృదయాన్ని భద్రముగా కాపాడుకోవాలి. ఎందుకంట చెప్పండి ఇప్పుడు. ఎందుకంట హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి. ఎప్పుడు నవ్వుతావో, ఎప్పుడు ఏడుపెత్తుందో, ఎప్పుడు మన చేత లేనిపోయి జిత్తులు చేపుతుందో మనకు తెలియదు. అది దాని స్వాధీనం ఉంటుంది. అందుకే మనం ఏం చేయాలి? దాన్ని మన కంట్రోల్కి తెచ్చుకోవాలి. అలా ఎలా తెచ్చుకుంటామంట? వాక్యము చేత, వాక్య బలం చేత. నిజంగా నాకు అప్పుడప్పుడు కొన్ని విషయాలు చదువుతున్నప్పుడు అనిపిస్తుంది, అబ్రహాము
100 సంవత్సరాల వరకు ఎదురు చూశాడు వాక్యాన్ని మీద ఆధారపడి. దేని నమ్మాడు? వాక్యాన్ని నమ్మాడు. ఇక దేన్ని నమ్మడా? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఖచ్చితంగా తగిన సమయంలో మేలు చేస్తాడు. నిజంగా మనం చూస్తే మన యొక్క పితరులైనటువంటి యోసేపు గురించి మీ అందరం తెలుసు కదా. యోసేపు అందరం తెలుసా? ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నారా? యోసేపు తన కుమారులతో తన సహోదరులతో ప్రమాణం చేయించుకుంటాడు, మరలా దేవుడు మిమ్మల్ని చూచుటకు వస్తాడు, వచ్చినప్పుడు నా ఎముకలు ఇక్కడి నుంచి తీసుకుపోమని చెప్పాడు. ఖచ్చితంగా వస్తాడా? చచ్చిపోతున్న ఆయనకి ఏమి నమ్మకము? ఆయన వాగ్దానం చేసేవాడు. ఆయన పితరులు వాళ్ళకి చెప్పారు, నమ్మారు. తర్వాత 400 సంవత్సరాల తర్వాత దేవుడు వాళ్ళని దర్శిస్తే వీళ్ళు యోసేపు చెప్పిన మాటలు వీళ్ళు ఏం చేశారు? గుర్తు పెట్టుకొని ఎముకలు తెస్తారు. మనం గుర్తు పెట్టుకుంటాం అన్ని రోజులు. 400 సంవత్సరాలు గుర్తు పెట్టుకున్నారంట ఆ మాటలు. మనం 4 రోజులను గుర్తు పెట్టుకుంటాము. ఒక 2 నెలల తర్వాత అపవాది గారు మన దగ్గరికి పంపిస్తాడు, మనవాళ్ళనే పంపిస్తాడు, మనం అంత రెచ్చగొట్టే మాటలు చెప్తాడు. అప్పుడు నువ్వు వదులుతావు చూడు. ఏంది నాన్నామంటే కోపం వచ్చిందా, ఏం చేయాలి అర్థం కాలేదంటే నువ్వు జ్ఞానము లేని వాడివి, నువ్వు జ్ఞానము లేని వ్యక్తివి. అందుకే కంట్రోల్ చేసుకోలేకపోయా. ఎందుకంటే హృదయములో నుండి అనగా మనస్సుని హృదయములో నుండి అపవిత్రత, అబద్ధములను, జారత్వమును, కాముకత్వమును, విగ్రహారాధను, బూతులను, మోసమును అనేకమైనవి అక్కడి నుంచే వస్తాయి. కాబట్టి దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అక్కడ నుంచి ఏమి రానియకుండా చేసుకోవాలి? నువ్వు చెడును రానియకుండా చేసుకోవాలి. ఒకవేళ మాట్లాడటం తప్పంటే అసలు మాట్లాడుకోవడం మౌనం తప్పేం లేదు, అది గొప్ప విషయం. మాట్లాడకుండా మౌనముగా ఉండి రాజ్యాలను జయించాలంట, అది గొప్ప విషయం. ఉండగలవా? కష్టం కదా, చాలా కష్టం తెలుసు. అది యుద్ధం. అది ఎంత యుద్ధం అంటే మన గురించి ఎంతో మంది ఏదంటున్నా అన్నిటినీ వినపడనట్టు ఉండటం చాలా గొప్ప విషయం. అందుకే చాలాసార్లు నేను చాలా మంది చెప్తాను, ఒక కుటుంబంలో పురుషుడైతే పురుషులు స్త్రీలు ఉంటారు, వీళ్ళు మోగోళ్ళ కానీ చెవిటోళ్ళు ఉంటే ఆ ఇంట్లో గొడవడే ఉంటాం. మోగోళ్ళ చెవిటోళ్ళు గొడవలు ఉంటాయా? మాటలతో ఏం లేదు, ఏమి రావు, అంతా సంతోషమే. కాబట్టి మన జీవితాల్లో మనకు దేవుడు ఉన్నాడు కాబట్టి తగిన సమయంలో ఆయన మనకు న్యాయం తీరుస్తాడు. కాబట్టి ఆయన రాజ్యంతో వచ్చినప్పుడు మనమును భూమి మీద సజీవులుగా ఉంటే ఆయనతో కలిసి వెళ్ళాలి. కాబట్టి దేవుడు మనకేమన్నాడంటే మూర్ఖపు మాట నీ నోటికి రానిలేదు. ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే నా వాక్యం నీ హృదయంలో ఉంచుని అలా నువ్వు కంట్రోల్ చేసుకుంటావు. ఏముంచుకోవాలి మన హృదయంలో? ఆయన వాక్యం. ఇప్పుడు మనం కంట్రోల్గా ఉండి అన్నిటినీ భద్రంగా చేసుకొని ఏమి మాట్లాడకుండా దేవుడే చూసుకుంటాడు అనుకుంటే దేవుడు మనకి ఏం చేస్తాడంటే యెషయా గ్రంథము 19వ అధ్యాయము జాగ్రత్తగా చూద్దాం. యెషయా గ్రంథము 19వ అధ్యాయము కుమార్ చదువుకొని ప్రార్థన చేసుకుందాం. జాగ్రత్తగా మాట. అయ్యా మేము ఇలాగా మౌనంగా ఉండటం వల్ల మాకేమైనా ఉపయోగం ఉందా? దేవుడు చెప్పినట్టు మేము ఓర్చుకోవటం వల్ల మాకేమైనా ప్రయోజనం ఉందన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే 19వ అధ్యాయము 25వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. సైన్యములకు అధిపతి యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పని అయిన అశ్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా, మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించును. ఆమేన్. ఏమంటున్నారు? నా జనము, నా చేతి పని, నేను ఏర్పరచుకున్నటువంటి నా ప్రజలైన మీ అందరూ నా మాట ప్రకారం ఉంటే నేను మిమ్మల్ని ఏం చేస్తానన్నాడు? ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. ఇప్పుడు ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలి? మనము దేవుడు చెప్పినట్టుగా ఆయన తీర్పు కోసం ఎదురు చూడాలి. ఉరియాను చంపించాడు తెలుసా దావీదు? ఉరియాను చంపించాడు. నిజంగా
మనుషులు ఎవరు కూడా న్యాయం తీర్చలేకపోయారు, కానీ దేవుడు ఏం చేశాడు? న్యాయం తీర్చాడు. నిజంగా నాబోతు ద్రాక్ష తోటను ఆహాబు లాక్కున్నాడు, కానీ అడిగేవాడు ఒక్కడు. కానీ నాబోతు ఏం చేశాడు? ఏం మాట్లాడలేదు, చనిపోయినా నోరు ఎత్తకుండా ఉన్నాడు. అదే మనమైతే నేను తప్పు చేయలేదు ఒక్కసారి చెప్పేవాడు, కానీ ఆయన మౌనముగా ఉన్నాడు. దేవుడు నాబోతు ద్రాక్ష తోట విషయమై యెజెబెలును ఆహాబుని ఇద్దరిని చంపేశాడు. న్యాయం ఆయన చూసుకుంటారు, మనకెందుకు? మరి మనమేం చేయాలంటే నీకు దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చేయాలి. ఆమేన్. ఇప్పుడు పోయినారు, రేపు ఆదివారం మధ్యాహ్నం 11:30 నుంచి మళ్ళీ 1 దాకా నిద్రపోతుంది. ఇప్పుడు పోయిన వరకు సార్ ఇక్కడ అయ్యింది, మళ్ళీ రేపు ఆదివారం ఉంది కదా 11:30 నుంచి 1 గంట. నేను మైక్ తీసుకున్నప్పుడే కదా మీకు నిద్ర వచ్చాను. ఎందుకంటే మీరు వాక్యం ఎట్టా ఎన్నకూడదు, ఏదో రకంగా నీ పని చేయడానికి పని అది. కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన చెప్పినట్టు నడుచుకుంటే, నిజంగా మౌనంగా ఉంటే, ఇన్ని రోజులు ఉంటే ఏమి ప్రయోజనం అంటే, దేవుడు ఆశీర్వదిస్తే ప్రపంచంలో ఎవరు కూడా ఆశీర్వాదాన్ని మార్చడం వాళ్ళ వల్ల కాదు. కాబట్టి ఈరోజు దేవుడు చెప్పినట్టుగా మనము ఆయన మాటకు లోబడి, ఆయన చెప్పినట్టుగా ఎవరు ఏమనుకున్నా మనం మౌనముగా ఉండి దేవుని న్యాయం పీఠం మీద దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ఆయనకు మనం అప్పగించుకుంటే ఆయనే చూసుకుంటాడు. అందుకేమన్నాడు? యెహోవా ఈరే. యెహోవా చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు. ఎప్పుడు ఏది జరిగించాలో చూసుకుంటాడు. అన్యాయం చేయవాడిని చెయ్యని, పాపం చేయవాడిని చెయ్యని, తప్పు చేసేవాడిని చెయ్యని, తగిన సమయంలో దేవుడు వచ్చి న్యాయం తీరుస్తాడు. ఆయన న్యాయం తీర్చే వరకు నువ్వు ఎదురు చూడాలంటే నీకేముండాలి? ఆయన మీద విశ్వాసం ఉండాలి. అందుకనే కీర్తనకారులు ఏమన్నారు తెలుసా? ప్రభువా, ప్రజలలో విశ్వాసులు గతించిపోయి అన్నాడమ్మ. అదే మాట రాస్తారు అక్కడ. ఏమన్నారు? విశ్వాసం ఏమయ్యారంట? గతించిపోయారంటారు. 12:2 కీర్తన 12:2 అనుకుంటా. విశ్వాసులు గతించిపోయారు అంటే ఇప్పుడు ఉన్న విశ్వాసులు కాదంటే మన విశ్వాసం అంతా మనకే తెలుసు, నమ్మకం అంతా మనకే తెలుసు. దేవుడు చూసుకుంటాడు. నాకు అప్పగించిన పనులు నేను సంతోషంగా ఆనందంగా ముందుకు పోదామని మనం వెళితే దేవుడు తగిన సమయంలో మనం ఏం చేస్తాడు? మేలు చేసి ఆశీర్వాదాలతో తృప్తిపరుస్తాడు. అలాంటి ఆశీర్వాదాలు దేవుడు మనకును మన కుటుంబాలకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరం కూడా సెలవిచ్చినట్టయితే అందరం కూడా ప్రార్థన చేసుకున్నాం. అందరూ ప్రార్థన వ్యక్తీకరించాను సమయంలో.